జమ్మికుంటపట్నంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జమ్మికుంటపట్నంలోని రామాలయం, వెంకటేశ్వర ఆలయంతో పాటు పట్టణంలోని వివిధ దేవాలయాలు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం వేళ నుండి దేవాలయాల్లో ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. వందలాది మంది భక్తులు ఉదయం నుండే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మాట్లాడుతూ, తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి నిద్రలోకి వెళ్లే రోజని, ఈ రోజు నుండి 4 నెలల పాటు స్వామివారు నిద్రలో ఉంటారని, కార్తీక పౌర్ణమి రోజున మళ్లీ తిరిగి స్వామివారు మేలుకుంటారని పూజారులు తెలిపారు. జమ్మికుంటపట్నంలో వెంచేసినటువంటి శ్రీ భునిలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు సమర్పించడం జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తొలి ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందినారు. తొలి ఏకాదశి అనగా స్వామి వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజు నుండి నిద్రలోకి జారిపోయేటువంటి రోజు తొలి ఏకాదశి. ఇప్పటి నుండి కూడా మన పండుగలు తర్వాత వ్రతాలు ఇలాంటివన్నీ కూడా ఈ 4 నెలల కాలంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు మేలుకుంటాడంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి నాడు స్వామివారు మేలుకుంటారు. ఈ 4 నెలల కాలం కూడా చాతుర్మాస్యం అని కూడా మనం పిలువబడుతూ ఉంటాం. ఈ చాతుర్మాస్యంలో సన్యాసులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ఈ చాతుర్మాస్య దీక్షలో స్వాములు, సన్యాసులు ఒకటే చోట ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తూ తపిస్తూ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి నాటికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత. కాబట్టి భక్తులందరికీ కూడా ఈ తొలి ఏకాదశి నాటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని భావిస్తూ